హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. సంక్రాంతి కానుకగా 4 పథకాలైతే అమలు చేయబోతున్నారు. అవి ఏ పథకాలు, ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, ఎవరికి ఇవ్వబోతున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సంక్రాంతి కానుకగా 4 పథకాలైతే గవర్నమెంట్ నుండి అమలు చేయబోతున్నారు. అవి ఏ పథకాలంటే రైతులకు రైతు భరోసా అయితే ఇవ్వబోతున్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా పంపిణీ చేయబోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీలో లిస్ట్లో వచ్చిన వారు, అలాగే ఇంటి ముందు ఫోటో దిగిన వారికి ఇల్లు వస్తుందా అని చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. లిస్ట్లో నేమ్ వచ్చినా, ఇంటి ముందు ఫోటో దిగినా మళ్ళీ ఎంక్వైరీ అయితే చేయబోతున్నారు. వారికి ఏమైనా సొంతిల్లు, ఆస్తులు ఉన్నాయా లేవా అని ఎంక్వైరీ అయితే చేయబోతున్నారు. ఎటువంటి ఆస్తులు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అయితే పంపిణీ చేస్తారు. మిగిలిన వాళ్ళని లిస్ట్ నుంచి అయితే రిమూవ్ చేయబోతున్నారు. ఈ మంత్లోనే ఈ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఎవరైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఈ ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లకు 4 విడతల్లో 5 లక్షలు అయితే ఇవ్వబోతున్నారు. అలాగే రైతులకు రైతు భరోసా ఇవ్వబోతున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ప్రజాపాలనలో దరఖాస్తులు అయితే చేసుకున్నారు. అలాంటి వాళ్ళకు ఈ జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు సంక్రాంతి కానుకగా. అలాగే ఈ పథకాలతో పాటు మహాలక్ష్మి పథకం కూడా అమలు చేయబోతున్నారు ఈ నెలలో. ఈ నెలలోనే చాలా పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. అలాగే పెన్షన్ల గురించి కూడా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడు పెన్షన్లు పెంచుతారని. పెన్షన్ల గురించి అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.